అనిపింది అనమాట. కింద కింద ఇంత పార్కింగ్, దాని మీద ఎటువంటి మట్టి లేకుండా ఉండే దాంట్లో ఇన్ని చెట్లు. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో తప్పకుండా చూడండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఎంత చేశానో మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. లోపల మొత్తం పార్కింగ్ ఉంటుందండి. చూడటానికి మొత్తం పార్కింగే. మీరు ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అంతా పార్కింగే. ఈ పార్కింగ్ ఎంత ఉందో, కింద ఎంత పార్కింగ్ అయితే ఉందో అంత పార్క్ ఉంది పైన. ఇట్లా చూద్దాం. మొత్తం పార్కింగే. ఈ పార్కింగ్ లో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, చూద్దాం రండి. కింద పై నుంచి కిందకి వాటర్ అయితే పడుతున్నాయి. వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్. ఎంత బాగుంటుందో. నేను ఇంతకు ముందు కూడా వచ్చాను. చూడండి, చిన్న వాటర్ ఫాల్. పైన మధ్యలో ఈ గ్యాప్ నేను పైకి వెళ్ళిన తర్వాత మీకు పై నుంచి కూడా ఈ గ్యాప్ అయితే చూపిస్తా. ఇది మొత్తం ఎంత పార్కింగ్ ఉందో, కింద పైన అంత పార్క్ ఉందన్నమాట. ఈ బిల్డింగ్ పైన మొత్తం పార్కే. అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తున్నా, వచ్చేయండి, రండి, వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ ఒకటి మెయిన్ థింగ్ ఏమంటే మీకు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి షరకులో షహదా అనే పార్క్ అనమాట. షరక్ దగ్గర ఉంటుంది. షరక్ దగ్గర కాదు, షరకులోనే షహదా అనే పార్క్. చాలా అంటే చాలా పెద్ద పార్క్. మనం పైన పార్క్ కి వెళ్ళిపోదాము. కింద పార్కింగ్ చూసారు కదా, ఈ పార్కింగ్ ప్లేస్ లోనే పైన పార్క్ ఉంటుంది. పెద్ద పార్క్, డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి, చాలా బాగుంటుంది ఈ పార్క్. మనం వెళ్దాం రండి పైకి. ఇది చూడండి, ఎక్సలెంట్. మనుషులు మూవ్ అయితేనే ఇది మూవ్ అవుతుంది అనమాట. మనుషులు ఎవరు రాకపోతే ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు, రండి చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా. పైకి వచ్చేసాము. ఇప్పుడు నేను నిలబడి ఉండే ప్లేస్, ఇక్కడ నిలబడి ఉండే ప్లేస్ కింద మొత్తం పార్కింగ్ ప్లేస్. కింద ఇప్పుడు మీరు చూసారు కదా కార్లు, మొత్తం కింద పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం అయితే పార్క్ అంతా చూపిస్తాను ఈ రోజు మీకు. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు రావడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ, జాగింగ్ చేయడానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ప్రతి ఒక్క దానికి వస్తారు. ఈ పార్క్ పేరు ఆల్ షహదా పార్క్, షరకులో ఉంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఇది షరకులో అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది, కానీ వ్యూ మాత్రము వేరే లెవెల్, అదిరిపోతుంది వ్యూ. వస్తే ఇక్కడ ఎక్కువ వాకింగ్ ఎక్కువ వస్తారనమాట. పిల్లలను తోడుకొని కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవి అంటే చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. వ్యూ మాత్రము సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇక్కడ చూడండి ఆ బిల్డింగ్ కదా. ఇది ఇంకా పగలగానే ఉంది, అంటే పొద్దు గూకుతా ఉంది అనమాట. పూర్తిగా ఇంకా పొద్దు గూకలేదు. పొద్దు గూకేసిన తర్వాత ఈ లైట్లన్నీ వేస్తారు. అప్పుడు అసలు వ్యూ చూడాల్సిందండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజు మాత్రం ఈ పార్క్ అంతా మీకైతే చూపిస్తాను, వీలైనంత వరకు. మొత్తం అని కాదు, పెద్ద పార్కు, చాలా అంటే చాలా పెద్ద పార్కు. మీకు చెప్పాను కదా, నేను ఇంత చిన్న వాటర్ చూపించాను కదా కింద ఇంతకు ముందు. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా మీకు చూపిస్తాను నేను. పైన నుంచి చూడండి ఎలా ఉంది అది. పైన నుంచి కింద పార్కింగ్ లో చూసారు కదా, చూడండి ఇట్లా వాకింగ్, జాగింగ్. అది ఎక్కువ జాగింగ్ అంటే పొద్దున పూట చేస్తారు కదా, సాయంత్రం పూటలో వాకింగ్, రన్నింగ్ చేస్తారు. అనిత ఇంగ్లీష్ లో పూర్ కదా, మీరే కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. అనితకి ఏం చేద్దాం. కింద మీకు వాటర్ ఫాల్ చూపించాను కదా ఇంతకు ముందు పార్కింగ్ ప్లేస్ లో. ఆ వాటర్ ఫాల్ వచ్చి ఇక్కడ నుంచి చూపించాను. ఇక్కడ నుంచి సంతలు కట్టేసి ఉంటారనమాట. ఈ పైపుల్లో నుంచే నీళ్ళు అయితే వాటర్ ఫాల్ అయితే కిందికి. కింద అంతా మొత్తం పార్కింగ్ ప్లేస్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చూడండి అక్కడ కింద కార్లు,
ఆ పార్కింగ్ ఎక్కడైతే ఉందో దాని మీద ఈ పార్క్ పైన ఉంది. ఎంత బాగా అమర్చారో ఏమో నాకనమాట. కింద ఇంత పార్కింగ్, దాని మీద ఎటువంటి మట్టి లేకుండా ఉండే దాంట్లో ఇన్ని చెట్లు ఇన్ని పెంచినారు అంటే ఇది కలబద్ద అనుకుంటా నేను. అదే ఏమో తెలీదు. కలబద్దలో వెరైటీస్ ఉంటాయి కదా వేరువేరుగా, అట్లాంటివేమో. నా వెనకాతల వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా వ్యూ. మిగతా మాటలు ఉండవు, ఓన్లీ వీడియోనే, చూసేయండి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయినాయి. నేనైతే అయిపోయినాయో లేకపోతే స్టార్ట్ అవుతున్నాయో నాకు కొంచెం సేపు కన్ఫ్యూజ్ అయిందనమాట. తర్వాత చూస్తే అప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. నీళ్ళు కలర్గా నీళ్ళు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మ్యూజిక్ అదంతా ఏం ఉండదు, నీళ్ళు అలా కలర్గా లైట్స్ ఉండి వెళ్తూ ఉంటాయి అన్నమాట. రెడ్, బ్లూ, వైట్, గ్రీన్ అట్లా రకరకాలుగా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికైతే వెళ్ళాను నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి బాగా అనిపించింది నాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాతో పాటు మీరు కూడా అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా వీడియో చూసిన వాళ్ళంతా. ఓకేనా, మన వీడియోలు చూడండి. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. చూసేద్దామా ఎంతవరకు ఉందో ఏమో. ఇంకా నేనైతే ఇప్పుడే బాగా చెప్పేస్తున్నా, మీరందరూ అయితే కంటిన్యూ చేసేసేయండి వీడియో. ఓకే, అందరికీ బాయ్ అండి. కాకపోతే ఈ వీడియో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ నేను తీయాలా అంటే మీ సపోర్టు, మీ ఎంకరేజ్ అనేది నాకు చాలా అవసరం అండి. మీరు సపోర్ట్ అనేది చేస్తే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా తీస్తాను. కాకపోతే అనిత కొంచెం సపోర్ట్ ఇస్తారనే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ మబ్బులు అనిత ఎక్కడుందో కూడా కనపడడం లేదు కదా, చాలా అంటే చాలా మబ్బు అంటే అర్ధరాత్రి ఏమన్నా అయిపోయిందేమో, అట్లా కాదు. కొంచెం పొద్దుగుక్తానే చీకటి పడుతుంది కదా, అట్లా ఉన్నప్పుడు ఈ లైటింగ్లో నేను ఎక్కడా కనపడలేదు అనమాట. ఎక్కువ ఆ నీళ్ళు లైటింగ్ ఉంది కదా, అదే కనపడుతుంది. అందుకని అలా చెప్తున్నాను. వీడియో అయితే చూసేసేయండి. బాయ్ అండి నా తరఫు నుంచి.